ప్రకాష్ రాజ్ అనే ఒక నీచుడు, దుర్మార్గుడు ఈరోజు శ్రీరామచంద్రమూర్తి గురించి, లక్ష్మణస్వామి గురించి, సీతమ్మ గురించి అవహేళనగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే హిందువులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఒళ్ళు కొవ్వెక్కి ప్రకాష్ రాజు మాట్లాడుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త. తమాష అనుకుంటున్నావా? హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా మాట్లాడి రాక్షస ఆనందం పొందుతున్నావు. నీకు ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థులకు సంబంధించి వారి గురించి ప్రస్తావన చేసే ధైర్యం ఉందా నీకు? ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ రామరాజ్యం కావాలని చెప్పి కోరుకుంటుంటే ఈ సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి గురించి అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మేము ప్రకాష్ రాజ్కి లీగల్ నోటీస్ పంపిస్తున్నాం. 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్ కూడా వారి మీద హిందువుల తరపున వారిని చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది మంచిది కాదు. దీని మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి మేము పోలీస్ శాఖని విన్నవించుకుంటున్నాం. హిందువుల మనోభావాల్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఒళ్ళు పగిలిపోతుంది. ఇలా విధంగా కానీ మీరు కానీ మాట్లాడుతూ పోతే మొత్తం హిందూ సమాజం మిమ్మల్ని వెలివేస్తుంది. ఇది మంచిది కాదు. ఏదో సినిమాలో డైలాగులో లేకపోతే సినిమాలో యాక్టింగ్ అనుకుంటున్నావా మా రామచంద్ర గురించి మాట్లాడడం నువ్వు?